వరల్డ్ కప్ లాగా ఉండేది. ఓకే, నాకు అర్థమైంది. బట్ ఈ first sir. రియల్ టైమ్ లో అలా చేయొద్దు. ఓకే, రియల్ టైమ్ లో నిన్ను ఆడుకుంటారు అక్కడ. అందుకే సార్ నేను చాలా తగ్గిపోయాను సార్, ఇదివరకులా లేను. రియల్ టైమ్ లో నిన్ను ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడతారు, మామూలుగా ఆడరు చెప్తున్నాను. కాబట్టి అందుకే ఇక్కడ అక్కడికి వెళ్ళి కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇక్కడంటే మనోళ్ళు అందరూ ఓకే కాబట్టి ఓకే, కొంతమంది కాంపిటీషన్ గా తీసుకుంటారు. బట్ రియల్ టైమ్ లో అయితే మాత్రం నిదానంగా ఉండలేదు అంటే మాత్రం ఫుట్బాల్ ఆడుకుంటారు. ఈవెన్ నన్ను కూడా ఫుట్బాల్ ఆడుకుంటారు. ఓకే, నేను రాహుల్ ద్రావిడ్ లానే ఉంటాను సార్, నేను హార్దిక్ పాండ్యా అవను. ఏమీ లేదు, మన సీనియర్ అంటే మనం ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉన్నట్టు రెడీగా కూర్చొని ఉండాలి మనం ఆడించుకోవడానికి. అవును సార్. ఇంకోటి ఏంటంటే సార్, నేను ఇవి నేర్చుకున్నందుకే సార్ నేను ఇప్పుడు కొంచెం అంటే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడైనా సరే 40 నిమిషాల పాటు గొక్క తిప్పకుండా చెప్పాలి సార్. అంత స్పీడ్ ఉన్నట్టయితే నేను చెప్పేవాడు కాదు. ఖచ్చితంగా నేను తగ్గిపోయా, చాలా వరకు తగ్గించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇది కొట్టాను. అది మీతో షేర్ చేసుకోవడానికి కూడా నాకేం భయం లేదు. ఇప్పుడు కొంతమంది నన్ను ప్రాక్సీ పెట్టుకోమని సజెస్ట్ చేశారు సార్. ఇదేంట్రా ఎంత కష్టపడ్డాం సార్, అంత చెప్పారు, ఇన్ని లాజికల్ తెలుసు, వాడి వీడితో ఎందుకు మనకని చెప్పి నేను ఓన్ గా చేసుకోవాలని చేస్తున్నాను సార్. ప్రాక్సీ చేయాలనుకుంటే నేను కోటీశ్వరుడు అండి ఈ రోజుకి. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ప్రాక్సీలు చేయడం మొదలెట్టాను అనుకోండి, అందరి దగ్గర ₹1,00,000 వసూలు చేసుకుంటా ఫస్ట్. ఓకే, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకుంటా. ఓకే, సో నాకు కన్ఫామ్ గా ఇంటర్వ్యూ సెలెక్షన్ అవుతాను, ఎట్టాగైనా సెలెక్షన్ అవుతాయి. ఎందుకంటే రియల్ టైంలో ఎలా మాట్లాడాలో మనకు తెలుసు కాబట్టి. ఒక 5 ఇంటర్వ్యూలకు వెళ్తే ఓకే, ఒక 5 ఇంటర్వ్యూలకు వెళ్తే కనీసం ఒక 3 వేసుకోండి, 3 ఇంటర్వ్యూలు కన్ఫామ్ గా సెలెక్షన్ అవుతాం అనుకోండి. ఓ 2 ఇంటర్వ్యూలు పోతాయి అనుకోండి, మామూలుగా అయినా సరే. ఓ 3 ఇంటర్వ్యూ సెలెక్షన్ అయినా 3 లక్షలు. ఓకే, నాకు ఇక్కడ 90 మంది ఉన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూలు చేసుకున్న 90 మందిలో 90 × 1,00,000 90 లక్షలు నాకు. ఓకే, అంటే నేను దగ్గర జస్ట్ ఒక 2-3 నెలలోనే ఈజీగా నాకున్న స్టూడెంట్స్ అందరికీ నేను ఇంటర్వ్యూ చేసుకుని మాక్ టెస్టులు చేసుకుంటే దగ్గర కోటేషన్ అయిపోతాను. 4-5 బిల్డింగ్లు కట్టుకుంటాను నేను, 3 కోట్లు. ఎందుకంటే ఇంటర్వ్యూ బేస్డ్లో ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ ఉంది. నేను ఎనీథింగ్ ఇంటర్వ్యూలో ఎవరు చేసినా నేను సెలెక్షన్ అవుతాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే రియల్ టైంలో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎట్లా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి. నేను ఏ క్లయింట్ రౌండ్ అయినా ఇప్పటి వరకు ఫస్ట్ మాత్రం ఫేస్ చేశానండి ప్రాబ్లం. 10 రౌండ్లు మాత్రం సెలెక్షన్ కాలేదు, ఒక్కటి సెలెక్షన్ అయ్యాను అంతే. 10 ఇంటర్వ్యూలకు వెళ్తే ఒక్కటి సెలెక్షన్ అయ్యాను. ఓకే, నా లెవెల్, నా స్టాండర్డ్కి నేను ఆల్రెడీ లీడ్ లెవెల్లో, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లెవెల్లో చేశాను. ఇప్పుడు లీడ్ లెవెల్ కంటే ఇంకొంచెం పైన, ఈక్వల్ టు ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, నా లెవెల్కి నేను ఎప్పుడు కూడా కొత్తగా ఏమి కూడా నేను చూసుకోను. జస్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ నా దగ్గర ఏమైతే మీరు షేర్ చేశానో అవే డాక్యుమెంట్స్ రేపొద్దున ఇంటర్వ్యూ ఉందంటే 1 గంట చూసుకుంటా చాలు అంతే. అది కూడా S/4 HANA చూసుకుంటాను అంతే, ఇంకేం చూసుకోను. ఓకే, సో కాబట్టి నేను ఇక్కడ గొప్పతనం గురించి నేను పెద్ద పోటీగాడిని, SAP నాకంటే తోపులు లేరు అని నేను చెప్పట్లేదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఉన్నట్టు చెప్తున్నా. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా రన్ చేయాల్సిన పని లేదు. బ్యాక్డోర్ జాబ్ దాకా వెళ్తే అది మీకే ప్రమాదం, అది ఇంకా మోసం అవుతుంది. ఎందుకంటే రీజన్ ఏంటంటే బ్యాక్డోర్ జాబ్ చేశాను అనుకోండి, మీ లైఫ్లో నేనే దగ్గరుండి స్పాయిల్ చేసినట్లు లెక్క. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఎలాగో చేయలేవు. ఇక్కడ బ్యాక్డోర్ జాబ్లో డబ్బు కడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేవనే అర్థం. ఓకే, 3 లక్షలు నాకు కడతావు, 3 నెలల్లో బయటకు వస్తావు. సో మంత్లీ చొప్పున ₹1,00,000, 3 లక్షలు అంటే 3 × 3 లక్షలు అయిపోయింది, బయటకు వచ్చేస్తావు. నీకు మిగిలేదు ఏంటి, 3 లక్షల తర్వాత జీరో. తర్వాత మళ్ళీ బ్యాక్డోర్ జాబ్కి అప్లై చేస్తావు. అంతేగాని నువ్వు రియల్గా వెళ్ళలేవు మళ్ళీ జాబ్లోకి, మళ్ళీ బ్యాక్డోర్ జాబ్లో అప్లై చేస్తావు. ఓకే, అంటే మళ్ళీ డబ్బులు కడతావు. అంటే నీ జీవితాంతం బ్యాక్డోర్ జాబ్ డబ్బులు కట్టుకోవడం, పోనీ జాబ్లో అయినా సక్రమంగా ఏడుస్తావు అంటే అది కూడా మళ్ళీ బ్యాక్డోరే. ఎందుకేంటి, అది చక్కగా ఇంట్లో వెళ్ళి పొలం పని చేసుకొని హ్యాపీగా ఆ టెన్షన్స్ భరించలేక హ్యాపీగా ఉండొచ్చు కదా. పొలం పనులు చేసుకొని, లేకపోతే ఏదో ఒక మన నచ్చిన పనులు చేసుకొని, టీచర్ జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు అవసరమా? అంటే ఏంటి ఆ టెన్షన్ వల్ల మీకు అర్థం కాలేదు. బ్యాక్డోర్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మనకుండే ప్రశాంతంగా ఉన్నాం మనం, కనీసం మనకుండే 3 రెట్లు ప్రశాంతత వాడు కోల్పోతాడు పాపం. మీకు ఆ సంగతి తెలీదు. 3 రెట్లు ఆ ప్రశాంతత కోల్పోతాడు నిజంగా చెప్పాలంటే. ఏంటనుకుంటున్నారు బ్యాక్డోర్ జాబ్ అంటే? సో ఎందుకంటే ఒకసారి అలవాటు పడ్డాడు అనుకోండి, ఆ అలవాటు ఇప్పుడు కష్టపడుతున్నాడు కదా, ఈ కష్టపడే తత్వం అలవాటు పడినోడు రేపొద్దున జాబ్లో కూడా
ఇక్కడ 9 గంటలు కష్టపడతాడు, 18 గంటలు కష్టపడతాడు. అదే ఇక్కడ 0 అవర్స్ కష్టపడినోడు అక్కడ ఏంటంటే ఏ కాడికి డబ్బులు ఇచ్చుకొని చేపించుకుందాం అనుకుంటాడు. అది ఎప్పటికైనా జరిగిపోతుంది. ఎప్పటికైనా సరే దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అది కూడా ఆలోచించుకోండి. ఇక్కడ బ్యాక్ డోర్ జాబ్ సంపాదించేవాడు మాలాంటి ట్రైనర్స్ మాకేముంది, మాకు పండగే. సో 2-3